గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సంజయ్ గారు. నన్ను ఒక వ్యక్తి అడిగారు సార్, ఒక రిలేటివ్. ఆయన వయసు 35 సంవత్సరాలు సార్. నాకు 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక 2 కోట్ల వరకు రిటైర్మెంట్కి అమౌంట్ కావాలి, నేను ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన నన్ను అడిగారు సార్. దానికి మీరు ఏ టైప్ ప్లాన్స్ ఉన్నాయి చెప్తారా? సంజయ్ గారు, ఇప్పుడు 2 కోట్లు కావాలి, 25 సంవత్సరాలు ఆయనకి టైం ఉంది. సో ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే డ్యూరేషన్ అనేది బాగానే ఉంది, 25 సంవత్సరాలు ఉన్నాయి. ఏదైతే 2 కోట్లు అనుకుంటున్నారో గోల్ అచీవబుల్. ఓకేనండి. ఇప్పుడు మనం కస్టమర్ రిస్క్ ఎపటైట్ చూసుకోవాలి, అంటే ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు అనేది చూసుకుని దాని బేస్డ్ మీద మనం ఏ ప్లాన్లో పెట్టాలనేది మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ హెల్ప్ చేస్తారండి. ఇప్పుడు 20 సంవత్సరాల్లో 2 కోట్లు కావాలి సార్. ఓకే, దానికి మనం అంటే ఇప్పుడు ఇదే మనం ఎఫ్డి కానీ లేకపోతే ఇంకెక్కడైనా ప్లాన్ చేసుకుంటే అంత రిటర్న్స్ రావండి, మంచి రిటర్న్స్ రావు. కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ప్లస్ నేను చూశాను ఇలాంటి రిటర్న్ 12% 15% 20% రిటర్న్స్ వచ్చేది లాంగ్ రన్లో చూస్తుంటే ఇలాంటి రిటర్న్స్ వస్తున్నాయి. సో ఆ 2 కోట్లు మనం ప్లాన్ చేసుకుంటే సార్ 25 సంవత్సరాలు టైం ఉంది, సమయం ఉంది మన దగ్గర. 2 కోట్లు కార్పొరేట్స్ కావాలి. సో క్యాల్కులేట్ చేసుకుంటే ప్రతి నెల ఒక 10,600 సిప్, మంత్లీ సిప్ 25 సంవత్సరాలు చేసుకుంటే మీ గోల్ 2 కోట్లు వస్తాయి సార్. వచ్చిన తర్వాత దాని పరంగా మీరు రిటైర్మెంట్ ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సినారియోలో ఒక ఆయన ఇంకొకటి అడిగారు సార్ ప్రశ్న. ఒక 60 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలకి ఆయనకి 2 కోట్లు ఉన్నాయి. ఓకే, ఆ 2 కోట్లని ఆయనకి నెల జీతం కావాలి, ప్రతి నెల ఇన్కమ్ లాగా ఖర్చులకి. ఓకే, అది ఎఫ్డి చేస్తే బాగుంటుందా లేకపోతే అది కూడా దానికి వేరే టైప్ ఆఫ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు సంజయ్ గారు ఎఫ్డి చేసుకున్నారు అనుకోండి సార్, 2 కోట్లు పెట్టి దాంట్లో ఏంటి మీకు వచ్చే రిటర్న్స్ 6% 7%, అంటే ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లేదు, అంటే మీకు యాక్చువల్గా గ్రోత్ లేదు అక్కడ. ఓకేనండి. సో మీరు ఆ డబ్బుల్లో ఎఫ్డి వేసుకుని మళ్ళీ దాంట్లో మళ్ళీ మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే మీ ఫండ్ వాల్యూ, మీ వాల్యూ పెరగదు అక్కడ. కార్పొరేట్స్ ప్రిన్సిపల్ క్యాపిటల్ పెరగదు ఆ రిటర్న్స్తో. 6-7% రిటర్న్స్ చాలా చాలా మీ వచ్చిన రిటర్న్స్ మీరు తీసేసుకుంటున్నారు. మీ డబ్బులు అలాగ ఉంటుంది తప్పించి ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు. ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్ ప్రతి సంవత్సరం ఒక 5-6% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే మన ఖర్చులు పెరుగుతున్నాయి, బయట ఒక వస్తువు కొనాలన్నా ఒక పాల ప్యాకెట్ కొనాలన్నా పెరుగుతున్నాయి కదా సార్. 6 రూపాయలు 5 రూపాయలు ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నాయి. పెరుగుతున్నప్పుడు మన వాల్యూ కూడా ఒక రిటర్న్స్ కూడా ఒక 12-15% అనేది చూసుకోవాలి. ఓకేనండి. సో నేను ఇక్కడ సజెస్ట్ చేసేది ఏంటంటే సార్, 2 కోట్లు ఉన్నాయి అందర 60 సంవత్సరాలు. మ్యూచువల్ ఫండ్స్లోనే మనం ఒక హైబ్రిడ్ ఫండ్ ఒక 3 to 6 years లేకపోతే ఒక లాంగ్ టర్మ్, అంటే ఆ డబ్బులు అంత రిస్క్ తీసుకోగలరు పర్వాలేదు అనుకున్నప్పుడు ఒక బ్యాలెన్స్ ఫండ్లోనో లేకపోతే అలాంటి ఫండ్లో పెట్టుకుని ప్రతి నెల ఒక ఎస్డబ్ల్యూపి అనేది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు సార్. ఆ 2 కోట్లు పెట్టేస్తాము. పెట్టేసి ఆయనకు ఉండే టైం ఏంటి, ఒక 10 సంవత్సరాలు కావాలి ఆయనకి, అంటే 60 years దగ్గర 2 కోట్లు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి నెల 50,000 కావాలి ఆయనకి. ఓకేనండి. నెక్స్ట్ 10 years వరకు, అంటే ప్రతి నెల 10 సంవత్సరాల వరకు కావాలి, అంటే 120 monthsకి ఆయనకి ప్రతి నెల ఒక 50,000 అనేది ఇన్కమ్ కావాలి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇలాగ పెట్టుకుని ఎస్డబ్ల్యూపి అనేది ఇనిషియేట్ చేసుకుంటే ఆయనకి 50,000 ప్రతి నెల వస్తుంది సార్. ఓకే, 10 సంవత్సరాల వరకు. 10 సంవత్సరాల వరకు ఎవరీ మంత్, అంటే 60 అయిపోతుంది. 60కి పెట్టారనుకోండి, 60 to 70 years వరకు ప్రతి నెల 50,000 తీసుకుంటారు. 2 కోట్లు లంసం పెడితే 50,000 ప్రతి నెల ఆయన అకౌంట్కి వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది కాక ఆయన మన యాక్చువల్గా తీసిన అమౌంట్ ఏంటి, ఒక 10 సంవత్సరాలు తీసారనుకోండి, ఆయన తీసే అమౌంట్ యాక్చువల్గా 60 లక్షలు. 60 లక్షలు 10 సంవత్సరాలు తీసారండి అమౌంట్ విత్డ్రా. అంటే ప్రతి నెల 50,000 తీస్తున్నారు కదా, అంటే 60 లక్షలు ఆయన విత్డ్రా చేశారు నెక్స్ట్ 10 yearsలో. అది తీసిన తర్వాత కూడా ఆయనకి ఉండే బ్యాలెన్స్ సార్ 5,43,90,000 చిల్లర ఉందండి. అంటే 60 లక్షలు తీశారు, ప్రతి నెల 50,000 తీస్తున్నారు కదా, ఆయనకు కావాల్సిన ఇన్కమ్ వస్తుంది,
ప్లస్ ఆ వాల్యూ 5.43 crores పెరిగింది. అంటే 2 కోట్లు పెట్టారు కదా, అవును. ఇక్కడ 5.43 crores పెరిగింది. అప్పుడు వాల్యూ, బ్యాలెన్స్ వాల్యూ అంత ఉంటుంది. ఇంకా ఎంత రిటర్న్స్ ఇచ్చినట్టు మొత్తం ఓవరాల్ గా 5.43 ఉంది ప్లస్ 60 lakhs అండి. ఆల్మోస్ట్ 6 యావరేజ్ గా 6% రిటర్న్స్ చేసుకుంటే 6 crores ప్లస్, అంటే ఆ తీసిన డబ్బులు బ్యాలెన్స్ అమౌంట్ కలుపుకుంటే ఆల్మోస్ట్ 6 crores వస్తుంది ఆ 10 సంవత్సరాల తర్వాత. వితౌట్ రిస్క్ అండి. రిస్క్ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మనకి ఇలాంటి 12%, 50% రిటర్న్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి. ఎక్కడైతే మనకి 12-15% రిటర్న్స్ జనరేట్ చేస్తుందో అది ఈక్విటీ ఫండే. ఈక్విటీ ఫండ్ లోనే పెట్టుకోవాలి. రిటర్న్స్ లేకుండా రిస్క్, మనకి ఇంత పెద్ద అమౌంట్ రావాలి, గ్రోత్ కావాలంటే కాదు, మన డెప్ట్ ఫండ్ లో పెట్టుకోవాలి. అక్కడ 8% వస్తుంది. అక్కడ మన ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదండి. సో ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నారో ఆ రిస్క్ అప్టైట్ బట్టి మనం ఈక్విటీలో పెట్టాలా లేకపోతే డెప్ట్ ఫండ్లో పెట్టాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. డెప్ట్ ఫండ్లో పెట్టేటప్పుడు ఏంటి, మనకి రిటర్న్స్ తక్కువ వస్తుంది. నాకు అప్పుడు 50,000 అక్కర్లేదు, నాకు ఇంకా తక్కువ వచ్చినా చాలు, నా ప్రిన్సిపల్ అమౌంట్ సేఫ్గా ఉండాలంటే డెప్ట్ ఫండ్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.